హాయ్ హలో వెల్కమ్ టు బీసీ స్టడీ సర్కిల్. నేను మీ నాగరాజ్ సార్. భారత జాతీయ గేయం ఇస్ అ నేషనల్ సాంగ్ గురించి మనందరికీ తెలుసు. మనమందరం కూడా రోజు పాఠశాలలో ఈ యొక్క పాటను పాడుకున్నాం. ఎస్, వందే మాతరం అని చెప్పేసి. అవునా? ఈ పాట గురించి మనం చూసుకున్నట్టయితే వందే మాతరం, ఈ వందే మాతరం అనేటువంటి ఈ యొక్క గేయాన్ని రచించినటువంటి వ్యక్తి బంకిం చంద్ర చటర్జీ. 1892లో దీన్ని రచించడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి విషయంలో మనం చూసుకున్నట్లయితే 1892లో బంకిం చంద్ర చటర్జీ ఆనంద్ మఠ్ నవల, ఈ ఆనంద్ మఠ్ నవలలో ఉన్నటువంటి ఈ పాటని వందే మాతరం అనేటువంటి జాతీయ గేయం అని చెప్తున్నాం. అయితే ఈ వందే మాతరం అనేటువంటి ఈ పాటను 1896లో రహ్మత్ తబ్జీ మొట్టమొదటిసారిగా దీన్ని ఆలపించడం జరిగింది. ఈ ఆనంద్ మఠ్ నవల సంస్కృత భాషలో ఉండడం జరిగింది. దానిని అరబింద్ ఘోష్ ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది అని చెప్తున్నాం. మరి అదేవిధంగా సంస్కృత భాషలో ఉన్నటువంటి ఈ ఆనంద్ మఠ్ నవలలో ఉన్న ఈ వందే మాతరం కూడా సంస్కృత భాషలోనే అనువదించడం జరిగింది అని సంస్కృత భాషలో ఉన్నటువంటి దాన్ని ఇంగ్లీష్లోకి అనువదించడం జరిగింది అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి వందే మాతరం అని చెప్తున్నాం. వందే మాతరం అంటే మాతృమూర్తి నీకు వందనం, తల్లి నీకు వందనం అని చెప్పేసి. అంటే మెయిన్గా బెంగాల్ అంటే కలకత్తా, ఈ కలకత్తా ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి దుర్గామాతను ఎక్కువగా ప్రార్థించడం జరుగుతుంది. ఈ ఆనంద్ మఠ్ నవలలో కూడా బంకిం చంద్ర చటర్జీ అక్కడ ఉన్నటువంటి దుర్గామాతకు వందనాలు తెలుపుతూ, అంటే నమస్కారాలు తెలుపుతూ, తల్లి నీకు వందనం, వందే మాతరం, వందే అంటే వందనాలు, నమస్కారాలు, మాతరం అంటే తల్లి నీకు నమస్కారాలు అనేటువంటి విధంగా పేర్కొంటూ ఈ పాటను రచించారు అని పేర్కొనడం జరిగింది. మరి ఈ యొక్క బంకిం చంద్ర చటర్జీ రచించినటువంటి ఈ ఆనంద్ మఠ్ నవలలో ఈ వందే మాతరం అనేటువంటి ఈ యొక్క పాట 6 చరణాలు ఉంటుంది. బట్ కానీ భారత రాజ్యాంగ పరిషత్ దీనికి 2 పంక్తులను మాత్రమే ఆమోదించడం జరిగింది అని చెప్పేసి చెప్పవచ్చు. మరి ఈ వందే మాతరం భారత జాతీయ గేయంగా మన మాతృమూర్తిని స్మరిస్తూ మరి వారికి వందనాలు తెలుపుతూ ఇది దేశభక్తి పాటగా మనము దేశభక్తిని నిలుపుకునేటువంటి ఈ పాటగా మనము పేర్కొనడం జరిగింది. జాతీయోద్యమ కాలంలో ముఖ్యంగా 1905 బెంగాల్ విభజన సమయంలో ఆ ఉద్యమానికే బెంగాల్ విభజన ఉద్యమాన్నే మనము వందే మాతర ఉద్యమంగా పేర్కొనడం జరిగింది. అంటే జాతీయోద్యమంలో ప్రతిరోజు ప్రతి మాట కూడా వందే మాతరం అని పేర్కోవడంతో ఈ పాట చాలా మనకు జాతీయోద్యమ పాటగా మనం పేర్కోవడం చెప్పవచ్చు. మరి అదేవిధంగా దీనికి సంబంధించి 1950 జనవరి 24 రాజ్యాంగ పరిషత్లో జరిగినటువంటి చివరి సమావేశం. ఆ సమావేశంలో రాజ్యాంగ పరిషత్ ఈ యొక్క వందే మాతరం అనేటువంటి ఈ పాటను జాతీయ గేయంగా యాజ్ అ నేషనల్ సాంగ్గా ఆమోదించడం జరిగింది. అందుకే మనము ఈ యొక్క పాటను రోజు పాడుతున్నాము, రోజు గౌరవిస్తూ ఈ యొక్క వందే మాతరాన్ని పిలువడం జరుగుతుంది. యాజ్ జై హింద్.